లేదువే, నాకు మీ బావ అంటే ఇష్టం వే. అంటే నా పక్కన ఉండి నా భావం సెట్ చేసుకుంటావా నువ్వు? పెళ్లి పట్టుకొని మీ ఇంటికి వస్తా నేను. హే గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మస్తు క్రేజీ ఉంటుంది గైస్. సో వీడియో ఏంటంటే, ఈ వీడియో మీరు చూస్తే అరే అబ్బాయిల కోసం అమ్మాయిలు ఇంతగానో తిట్టుకుంటారా అని చెప్పేసి అనిపిస్తుంది మీకు. సో ఈ వీడియో మీకు 100% నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్ అండ్ ఒక షేర్ తప్పకుండా వేయండి గైస్. సో మీరు ఫన్నీ వీడియోస్కి షేర్ చేస్తేనే కదండి ఇంకా ఫన్నీ వీడియోస్ చేసేది. సో మర్చిపోకండి, ప్లీజ్ షేర్ చేయండి. దానికంటే ముందు ఒక హానెస్ట్ ట్రేడింగ్ పార్ట్ గురించి మీకు చెప్పాలి. అదే బినోమోలో ట్రేడింగ్ చేసి నేను ఈ వాచ్ కూడా కొన్నాను. సో మీరు కూడా ట్రేడ్ చేసి ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూపిస్తే చూడండి. సో గైస్, మనం చూసినట్లయితే బినోమోలో ఈ విధంగా ఉంటుంది. సో గైస్, ఇప్పుడు నా రియల్ అకౌంట్లో 26,000 రూపీస్ ఉన్నాయి. అప్ డౌన్ అని చెప్పేసి మనం రెండు విధాలుగా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు గైస్. సో నేను ఒక 7,000 రూపీస్ అప్లో ప్రిడిక్ట్ చేస్తున్నా, చూద్దాం. సో గైస్, చూశారు కదా, ఇప్పుడు మనం అన్ చేసిన మనీ 32,000 రూపీస్ అయ్యాయి మనకు. అండ్ గైస్, మనం ఏ విధంగా డిపాజిట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి బ్యాలెన్స్ దగ్గరికి వెళ్ళేసి బ్యాలెన్స్ చెకప్స్ అండ్ డిపాజిట్, ఇక్కడ డిపాజిట్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ మనకు ఉన్న అకౌంట్స్ నుంచి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో గైస్, చూశారు కదా, డిస్క్రిప్షన్లో లింక్ తోటి మీరు డౌన్లోడ్ చేసుకుంటే కంపెనీ మనకు $1,000 ఇస్తుంది. డెమో అకౌంట్ ప్రాక్టీస్ చేసి మనం రియల్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అవగాహన ఉన్న వాళ్ళు ట్రేడ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బినోమో డౌన్లోడ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేద్దామా? హే గాయ్స్, వెల్కమ్ టు గోపాల్ షో. సో ఈరోజు మనతో ప్రాంక్ చేయడానికి మీ పేరు? హదస్సా. సో హదస్సా, ప్రాంక్ కాల్ ఎవరి మీద చేద్దాం, ఏమని చేద్దాం? ఇట్లా మా ఫ్రెండ్ ఉంది, ఇట్లా నేను వాళ్ళ బావతో కాంటాక్ట్లు ఉన్న, వాళ్ళ బావని లవ్ చేసినాను, ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా ఎప్పటి నుంచో. అంటే మీ ఫ్రెండ్కి వాళ్ళ బావకి రిలేషన్లో ఉన్నారు వాళ్ళు. ఓకే. ఇట్లా మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది వాళ్ళిద్దరికి. ఇప్పుడు నాకు వాళ్ళ బావ అంటే ఇష్టం అని చెప్పడం. అవును. సో క్రేజీ కాన్సెప్ట్ గాయస్, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో. సో కాల్ చేయి. నువ్వు అంటే సీరియస్ అయినా నువ్వు మేనేజ్ చేసుకుంటావు తర్వాత? చేసుకుంటా. ఓకే ఓకే. మీ బెస్ట్ ఫ్రెండా? ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు? మేము ఆల్మోస్ట్ చిన్న ఉన్నప్పటి నుంచి. ఓకే ఓకే, ఏం కాదు. హలో హలో అమృత. ఆడస్తా. ఏం చేస్తున్నావే? ఏం లేదు, చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నా. ఏం లేదు, కొంచెం ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ మాట్లాడదామని. ఏం ఇంపార్టెంట్ అంతగా? తిన్నావా? తినలేదా ఇంకా, నువ్వు తిన్నావా? తిన్నా. అసలు గుర్తున్నా మమ్మీ మీకు? అయ్యో ఉన్నావు. మొత్తం మీ బావ మైకం ఉన్నావా? ఏంది? మేము గుర్తున్నావా లేకపోతే మొత్తం మీ బావ మైకంలోనే ఉన్నావా అంటున్నా. ఏం లే, ఆలదే మీదేలే. చెప్పువే, ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం లేదువే, మీ బావ మంచోడా? అవును మంచోడా. ఎందుకు అసలు మా బావ టాపిక్ ఎందుకు వచ్చింది? ఏం లేదువే, నాకు మీ బావ అంటే ఇష్టం వే. నువ్వు కథలు వాడకు, ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా వే, నాకు మీ బావ అంటే ఎప్పటి నుంచో ఇష్టం. అసలు మా బావకి నీకు పరిచయం ఉందా? నీకు తెలియకుండా ఇంకా నేను కాంటాక్ట్లు ఉన్నాం. అడస్తా, ఇక నువ్వు పిచ్చి కథలు వాడకు. నాకు మీ బావ కావాలంతే. అరే పోవే లప్పిదానా, కథలు పడుతున్నా బాగా. ఏం కథలు పడుతున్నా? మా బావని ఎందుకు కావాలి? బయట 10 మందిని ఇప్పిస్తారా? నువ్వే 10 మందిని చేసుకున్నాక మీ బావ ఒక్కడే కావాలా? ఇగో నువ్వు మిడిల్లోకి వచ్చి కథలు వాడకు. నువ్వు వచ్చింది మా మిడిల్ రానికి. నేను మీ బావ వాళ్ళ వైఫ్ ని, అర్థమవుతుందా? ఇగో ఇవే అడ్డమైన మాటలు వద్దని చెప్తా. చెప్పు తీసుకొని కొడితే ఇప్పుడు వచ్చిందంటే నువ్వు కొట్టుకో, నేను ఎక్కడ దగ్గరున్నా.
నువ్వెక్కడ ఇంటికాడికి ఇప్పుడు నేను ఇంటికాడికి వస్తున్నా వచ్చి చెప్పు తీసుకొని కొడతా నేను అట్లనే జుట్టు పట్టుకొని గోడ గుద్దుతా నేను అర్థమవుతుందా జుట్టు పట్టుకొని గోడ గుద్దుతా నేను అర్థమవుతుందా ఇగో కట్టరు వడకడస్తాను ఫోన్ చేసి ఏంటి రుబాబు నాలుగు ఉంటా రుబాబు చూపిస్తూ నువ్వేండి మా బావ జోలికి వచ్చేది బరాబర్ వస్తుంది బావ జోలికి ఎట్లా వస్తుంది ఎట్లా వస్తా ముఖం దానా ఫాల్తుగానా మా బావ ఏంటి ముఖం చూసుకున్నావు అద్దంలా నువ్వు చూసుకోవే ఏం తెల్లగున్నావు మురుస్తున్నావా నేను తెల్లగున్నాను ఏం మురుస్తలేను అనుకో నేను ఎట్లా కొడతా చూడు అడస్తా కలిసిన ఇగో మా ఇంటి దగ్గర మస్తు మంది ఉంటారు కావాలంటే ఎవరినైనా సెట్ చేసుకో ఇగో మా ఇంటి దగ్గర మస్తు మంది ఉంటారు కావాలంటే ఎవరినైనా సెట్ చేసుకో నువ్వు సెట్ చేసుకో మా ఇంటి దగ్గరకు వచ్చా మా ఇంటి దగ్గర ఏంటి రోడ్డు మీద ఇప్పించేస్తా నీకు అదే మరి ఫస్ట్ తీయడానికి మంది ఉంటారు కదా ఆడనే నీ ఇంటి దగ్గరనే నీ జుట్టు పట్టుకొని ఇదే తీసి ఇజ్జత్ తీస్తాం అలా నేను కూడా తీసి బట్ట ఇప్పి ఇగో ఆడస్తా ఇదే అవుల మాటలు వద్దంట అదంతా కాదేం నకరాలు తింటున్నావు మంచిగా మాట్లాడుతుంటే నాకు మీ బావ కావాలంతే ఏంటే ఫోన్ చేసి నువ్వు కథలు పడుతున్నావు లప్పిదానా ఏంది నువ్వు నన్ను మా బావని అడుగుడేంది ఇంకా నువ్వు రిటర్న్ నన్ను తిట్టుడేంది అదంతా తెలియదు నాకు మీ బావ కావాలంతే ఇస్తావా ఇవ్వవా అంతా ఇప్పుడు వచ్చిందంటే నేను చెప్తున్నా అన్ని ఫాల్తు మాటలు మాట్లాడకు నేను కూడా అంతా నకరాలు చేస్తున్నా అంటావా అన్నే ఫాల్తుదానా అంటనే బరాబర్ అంట నీకేంది నీ లొల్లేని చెప్పి ఇప్పుడు అంటే నా పక్కన ఉండి నా భావం సెట్ చేసుకుంటావా నువ్వు అంటే నా పక్కన ఉండి నా భావం సెట్ చేసుకుంటావా నువ్వు పెళ్లి సాయి పట్టుకొని మీ ఇంటికి వస్తా నేను చేసుకుంటే ఆనే బొంద పెడతా నిన్ను ఏంటి బొంద పెడతా నేను మీ బావని పెళ్లి చేసుకుంటా ఆన్న కూర్చొని ఒక్కొక్క ఇగో నీ ఫేస్ నీ ముక్కు ఒక్కొక్క పాట నరుస్తా అట్లనే సరే నాకు అంత లేదు నువ్వు నా బావ జోలికి రానికి కూడా మీ బావ కావాలంటే చెప్పు నువ్వు కూడా పెళ్లి చేసుకో అర్థమవుతుందా ముగ్గురం ఉన్నాము ఒక ఇంట్లో ఇంకా మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా కాదు నువ్వు అసలు ఆడగా నువ్వు సిగ్గుందా నీకేమైనా ముగ్గురం కలిసి ఉందామంటావా అసలు ఉందా ఏమన్నా నీకు ముగ్గురిది ఒకటే ఏరియా పక్క పక్క పంట నీకుందా ఉంటే కొంచెం ఇస్తావా మళ్ళా ఇగో ఇవన్నీ మాటలు మాట్లాడే చెప్తున్నా అంతా వచ్చి ఫాల్తుదానా నువ్వు నా పక్క నుండి నాకే మోసం చేస్తావు బిడ్డ చూపిస్తాను నీకు లైఫ్ లా నాకు అదంతా వెళ్ళదు ఇప్పుడు నేను బొమ్మ పొడిసి వేస్తున్నా బొమ్మ మీ మమ్మీని వేస్తా నేను నాకు మంచి మాటలు రానియకు కాదు అదంతా కాదు బొమ్మ పొడిసేస్తా బొమ్మ వస్తే మీ బావ నీకు బొడిసి వస్తే నాకు ఇగో ఈ కథలు వాడకాడ అసలు చెప్తున్నా లైఫ్ విషయంలో కూడా బొమ్మ బొడిసి వేసుకుంటారా నీ లెక్క మళ్ళీ నాకు మీ బావ అంటే అంత పిచ్చివే నాకు ఒక నమ్మకం ఉంది బొమ్మ బొడిసి అంత పిచ్చా నీకు ఏ రూపాయి కాయిన్ అంత పిచ్చా చిన్నప్పటి నుంచి మరి మాకెంత పిచ్చి ఉండాలి చిన్న ఉన్నప్పటి నుంచి అంటే నేను పెద్ద అయినాక లవ్ చేసిన మీ బావని అట్లా ఎట్లా చేస్తావు మిడిలోకి వచ్చి నా పక్క నుండి నన్నే మోస్తాను నీ పక్క నుంచి నేను ఏం తీసుకొని లవ్ చేసిన అర్థమవుతుందా ఎట్లా చేస్తావు నువ్వు నేను చేస్తున్నాను తెలిసి ఇట్లా నువ్వు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అది నీకు తెలుసు మరి నువ్వు ఎట్లా చేస్తావు అదంతా కాదు ఇప్పుడు నేను బొమ్మ పొడిసి వేస్తా అటు కాకుండా నువ్వు కట్టలు వాడక ఇద్దరం కలిసి ఉందాం అర్థమవుతుందా ఏంది కాదు ఇస్తావా ఎవరు కావాలి చెప్పు 10 మందిని సెట్ చేసి పెడతా బయట నువ్వు 10 మందిని చేసుకోను నువ్వు నాకు మీ బావని ఇస్తావా ఒక్కటి చెప్పాను నువ్వు ఇవన్నీ కథలు మాట్లాడాలి చెప్తున్నా వచ్చి చీపిరి ఇదిగా తీసి కొడతా నిన్ను అట్లనే అయితే ఇప్పుడు ఇయ్యని అంటున్నావు మీ బావని ఏం కథలు పడుతున్నావు ఎట్లా ఇస్తారా అసలు నువ్వు బావని చేస్తే నేను అట్లనే అడుగుతా ఇస్తావా నువ్వు అడిగితే నేను ఎప్పుడో ఇచ్చేస్తుండే నీలాగా ఇట్లా లేదు నువ్వు ఇచ్చేదాన్ని బేకార్ లవ్ కాదు నీ బేకార్ లవ్ అదంతా కాదు తెలుస్తుంది ఎవరిదో తెలుస్తుందిలే సరే ఇప్పుడు నేను అడుగుతా నువ్వు ఇచ్చేదానివి కదా ఇప్పుడు నేను అడుగుతున్నా నా బావని నాకు ఇచ్చేసేమని నువ్వు వదిలే సరే తీసుకో మీ బావని ఇంత కూడా నేను పెట్టేస్తున్నా బాయ్ నేను చేయకు బ్లాక్ చేస్తున్నా నేను ఒక్కటి చెప్తా విను ఏంటి వినేది చెప్పినా కాడికి చాలదా ఇంకా
ఇగో తెలుసుకోండి నీ గురించి, ఇంకా ఇప్పుడే అర్థమైపోయింది చాలా సీన్. ఏంది ఇదంతా ఒక ప్రాంక్. అడే స్థాయిగా ఇప్పటిదాకా వేసింది చాలు, ఇప్పుడు కథలు వాడకు. అరే రియల్ నేను ఏం జోక్ చేస్తలేదు, ఇది ఒక ప్రాంక్ వీడియో. అరే తెలుగుందా అని నీకేమన్నా? నమ్మినవానే? నువ్వు నిజంగా ఎట్లా చేస్తున్నావు తెలుసా అడసా? ఇది ఏమన్నా తెలుగు ఉందా? లైఫ్ విషయంలో ఎవరైనా అట్లా ప్లాన్ చేస్తారా? ఇగో మాట్లాడు. హలో హలో మా సిస్టర్, ఇది చిన్న ప్రాంక్ కాల్. తను వచ్చేసి మా ఫ్రెండ్ మీద ప్రాంక్ కాల్ చేద్దామంటే చేసినాం. ఇదంతా ఏం నిజం కాదు. మీ బాబాని నువ్వే తీసుకో, వీళ్ళ బాబా ఈమెనే తీసుకుంటది. ఓకేనా? తీసుకుంటారు కానీ మరి అట్లా మరి ఘోరంగా చేసిరేమన్నా? ఏమో మీ ఫ్రెండ్కే తెలుసమ్మా, నాకేం తెలియదు. నాకేం చెప్పక అసలు. లైఫ్ విషయంలో వేసేసిరు. అవునా? సో సారీ. మీ ఫ్రెండ్ అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అంట కదా చిన్నప్పటి నుంచే, అందుకే కాసేపు ఏడిపిద్దామన్నా అని చెప్పేసి అంటే చేశాను మీకు. ఇక ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ ఇక లైఫ్ విషయంకి వస్తే ఇక అయినట్టే. నాకు కోపం వచ్చింది, అది మోసం చేసిందేమో అన్నాను. అట్లా చేయదులే, మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా. సో ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చా? చేసుకోండి అన్న. ఓకే సరే.